గారు చెప్పండి. ఏమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ వ్యవహారం ఎట్లుందంటే వాళ్ళకు పరీక్షలు పెట్టడం చేత కాలేదు. 22 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్లు వాళ్ళ దానికి మీరు కూడా కోర్టులో పోయారు కదా వాళ్ళు పెట్టినప్పుడు. నన్ను చెప్పనివ్వండి, మేము ఎందుకు కోర్టుకు పోయినాం? అక్రమాలు జరిగితే కోర్టుకు పోయినా, కానీ పరీక్షలు వాయిదా పడాలని, ఈ పరీక్షలు జరగొద్దని కోర్టుకు వెళ్ళలే. అక్రమాలు జరిగితే ఆధారాలు చూపిస్తే కోర్టులు చూసి నిజమే ఇందులో లోపాలు ఉన్నాయి, పరీక్షలు రద్దు చేయమంటే రద్దు చేసింది కోర్టు రద్దు చేస్తేనే వీళ్ళు చేశారు. దాన్ని కూడా నిజంగా ఈ గ్రూప్ 1 ఇంతకాలం జరగడానికి కారణం ఏంది? 14 ఏళ్ల గ్రూప్ 1 భర్తీ చేయడం కేసీఆర్ వల్ల కాలే. మళ్ళా పంతాలకు ప్రతిష్టకు పోయి కోర్టు రద్దు చేస్తే ఏం చేయాలి? సుప్రీంకోర్టుకి ఎందుకు పోవాలా? ఆ లోపాలు సరి చేసేసుకొని దాన్ని మళ్ళీ పరీక్ష పెట్టినట్లయితే మరి నిరుద్యోగులకు వేగవంతంగా ఈ ఉద్యోగాలు భర్తీ అయిపోయాయి. కానీ సుప్రీంకోర్టులో కేసు వేసి నిరుద్యోగుల జీవితాల మొత్తం కూడా నాశనం చేసింది గత ప్రభుత్వం. ఇలా ఖరీదైన లాయర్లను పెట్టి అసలు నిరుద్యోగులు అంటే ఎవరంటే 562 మంది నిరుద్యోగులు కాదా? అంటే రాని వాళ్ళంతా నిరుద్యోగులు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు నిరుద్యోగులు కాదా? వచ్చిన వాళ్ళు ఒకసారి ముఖాలు చూడండి. వాళ్ళు సామాన్య మధ్య తరగతి ప్రజలు, ప్రతిభావంతులు, మట్టిలో మాణిక్యాలు. అంటే రాని వాళ్ళు తక్కువేం కాదు. నేను ఏమంటున్నా, రాని వాళ్ళు తక్కువేం కాదు. 1 మార్కు, అర మార్కు, 2 మార్కులతో పోవచ్చు. కానీ రాని వాళ్ళ యొక్క భావోద్వేగాలను, అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళ భావోద్వేగాలను, అంటే ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు 2.5 లక్షలు 3 లక్షల మంది ఉంటారు. మరి మెయిన్స్ రాసింది ఎంత? 33,000 మంది సుమారు, ఎంత దగ్గర ఉంది. ఆ 33,000 వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఎంత రాసినా 562 మందికే ఉద్యోగాలు వస్తాయి. ఒక ఉద్యోగాన్ని ఆల్రెడీ స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది డిఎస్పి. అదే విధంగా 562 ఉద్యోగాలకు 33,000 మంది రాస్తే మరి రాని వాళ్ళ సంఖ్య, పాపం వాళ్ళ ఆవేదన ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. అగ్నికి ఆజ్యం పోసింది. వాళ్ళని ఓదార్చి, అరే ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్, ఆ జాబ్ క్యాలెండర్ లో కూడా పెట్టి, జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఆగిపోవడానికి కారణం ఎవరు? కొంతమంది కృత్రిమ నిరుద్యోగులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ప్రిలిమ్స్ క్వాలిఫై గారు, మెయిన్స్ క్వాలిఫై గారు, గ్రూప్ 1 గురించి మాట్లాడతారు వాళ్ళు. గ్రూప్ 2లో గ్రూప్ 2 రాదు, గ్రూప్ 3 రాదు, ఏ ఉద్యోగం రాదు. వాళ్ళు అడ కూర్చొని కూసేగాడిది వచ్చి మేసేగాడిదని జడగొట్టినట్టు చదువుకునే వాళ్ళందరూ జీవితాలు నాశనం చేశారు. చక్కగా పుస్తకాలు పడి చదువుకున్న వాళ్ళు 67,763 మంది ఇలా ఉద్యోగస్తులు అయ్యారు. అది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినా ఇచ్చేవాళ్ళు కాదు, అది సాధ్యమయ్యేది కాదు. పారదర్శకంగా వేగవంతంగా పరీక్షలు పెట్టి దీన్ని ప్రక్షాళన చేయాలనుకో. ఆ రోజు నిజంగానే ఈ 60,000 ఉద్యోగాలకు మేము వేగవంతంగా భర్తీ చేయాలంటే వద్దు, గ్రూప్ 1 వాయిదా వేయాలా, గ్రూప్ 2 వాయిదా వేయాలా, తర్వాత డిఎస్సి వాయిదా వేయాలని కూర్చున్నారు. అసలు ఈ నోటిఫికేషన్ ఇప్పుడు జాప్యం కావడానికి ఆ కృత్రిమ నిరుద్యోగులు దొంగ దీక్షలు చేసినటువంటి నాయకులే కారణం. ప్రధానంగా కృత్రిమ నిరుద్యోగులు దొంగ దీక్ష అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు. వీళ్ళు ఏడైనా పోని, వీళ్ళు ఏడైనా చావని, మాకు ఎమ్మెల్సీ టికెట్ వస్తే చాలు, నేను రాజకీయంగా 4 రూపాయలు నా చేతిలోకి వస్తే చాలా ఆలోచనతో నిజంగా చదువుకునేటువంటి నిరుద్యోగులను నాశనం చేసింది వాళ్ళు. కాబట్టి జీవో 29 ఎందుకు తీసుకొచ్చినాం? జీవో 55 అనేది సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పరీక్ష పెట్టలేము, ప్రిలిమ్స్ పరీక్షలో, వడపోత పరీక్షలో రిజర్వేషన్లు ఉండవు అని సుప్రీంకోర్టు కరాఖండిగా, అంటే ఆ విధంగా పరీక్ష పెట్టి మళ్ళీ పుణ్యకాలం కాస్త ఆపాలనే మళ్ళీ కోర్టుకి కూడా పోతే జీవో 55 మీరు తీర్పు ఇచ్చినా సరే సుప్రీంకోర్టు మీ తీర్పును ఉల్లంఘిస్తూ ఈ ప్రిలిమ్స్ పరీక్ష, ఈ 55 ప్రకారం పరీక్ష పెట్టారని చెప్పి మళ్ళీ ఎవడో పిటిషన్ వేస్తే ఆ పరీక్ష అయిపోతే మళ్ళీ మొదల కాడి నుంచి పరీక్ష పెట్టాలి. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం వల్ల గాని పరీక్షను రేవంత్ రెడ్డి సర్కారు పరీక్ష పెట్టింది, వేగవంతంగా పరీక్ష పెట్టింది, పారదర్శకంగా పరీక్ష ఇచ్చింది. ఎక్కడ కాదు అనుమానాలతో అభ్యర్థులు చెప్తున్నారు మూల్యాంకనంలో ఇంకా లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. అనుమానాల గుర్తుపెట్టుకోండి, నన్ను చెప్పనివ్వండి. అనుమానాలతో ఆధారాలతో పరీక్షలు ఆపడం కుదరదండి. సాక్ష్యాధారాలు కావాలంటాను, సాక్ష్యాధారాలు ఇవ్వండి అంటాను. అరే ఒక ఎగ్జామ్ రూమ్ లో పరీక్ష రాశారంటే సీసీ కెమెరాలు ఉండే, భద్రతా ప్రమాణాలు పాటించే పరీక్ష రాసినప్పుడు రాదు, ఫలితాలు వచ్చిన తర్వాత ఎందుకు గొడవ అవుతుంది? కాబట్టి ఇందులో రాజకీయ దురుద్దేశం చాలా మందిలో. పాపం అమాయకమైన నిరుద్యోగులు ఏంటంటే, అరే ఈ ఉద్యోగం నాకు దక్కంది ఇంకెవడికి దక్కడానికి వీలేదని రజనీకాంత్ సినిమా డైలాగ్ ఉంది కదా. బీఆర్ఎస్ పార్టీకి చేత కాలేదు కాబట్టి పరీక్షలు పెట్టడం, వాళ్ళకు దక్కంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేయొద్దు. పాపం కొంతమంది అమాయక నిరుద్యోగులు ఏంది, విఫలమైపోయిన వాళ్ళు, ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో విఫలమైపోయిన వాళ్ళు, అరే నాకు దక్కని ఉద్యోగం ఇంకోటి దక్కడానికి వీల్లేదు, ఏదో రకంగా ఆగిపోవాలా అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళని కొంతమంది కృత్రిమ నిరుద్యోగ నాయకులు, కొంత బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖరీదైన లాయర్లు పెట్టింది ఎవరండి? గంటకు ₹1,00,000 తీసుకునేటువంటి లాయర్లకు లక్షలాది రూపాయలు, లక్ష గడు కాదు, లక్షలాది రూపాయలు తీసుకొని ఈ పరీక్షలాపలను కుట్ర చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. కపిల్ సిబాల్ ఆషామాషికి వస్తారండి కేసుల్లో? కపిల్ సిబాల్ ఎంత తీసుకున్నట్టు తెలియదు గంటకి. కాబట్టి హైదరాబాద్ లో ఉన్నటువంటి లాయర్లు
ప్రభుత్వం వాదించిన సాదాసీదా నామమాత్రం ఫీజులే తీసుకుంటారు. నిరంజన్ రెడ్డి లాంటి కపిల్ సిబాలు నిరంజన్ రెడ్డి మంచి న్యాయవాదే, కానీ కపిల్ సిబాల్ లాంటి ఖరీదైన న్యాయవాది కాదు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖరీదైన న్యాయవాది కాదు. కాబట్టి జీవో ఇప్పుడు ఏం లేకుండా జీవో 29 పట్టుకొస్తున్నారు. జీవో 29 ఎందుకు పట్టుకొస్తున్నారు అంటే జీవో 29 జీవో 55 వద్దు, వింత పత్రాలు ఇచ్చిందే అశోక్ కూడా ఉన్నాడు అందులో. మా ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఎమ్మెల్సీల దగ్గరకు వచ్చి వింత పత్రాలు ఇచ్చి జీవో 55 అయితే మళ్ళీ ఎవడన్నా కోర్టుకు పోతే ఆగిపోద్ది అంటే ఎవరికి అన్యాయం జరిగింది? జీవో 29 చేయటం వల్ల 33,000 మందిలో 15,000 మంది పైసలకు బీసీలు ఇలా మెయిన్స్ రాశారు. ఎస్టీలు 3,500 మంది ఎస్టీలు మెయిన్స్ రాశారు. ఎస్సీలు 5,000 మంది రాశారు. మధ్యలో కల్పించుకో, తర్వాత మధ్యలో కల్పించుకో. ఎంత నువ్వు చేయబట్టి నువ్వే అసలు నిరుద్యోగులు నీ ఎమ్మెల్సీ పదవి కోసం నిరుద్యోగులు నాశనం చేసి నువ్వు ఎంత పత్రం మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నువ్వు సంతకం పెట్టి మీరు తీసుకొచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి. నువ్వు కొంతమంది బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో హైకోర్టులో చేంజ్ వేసిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో హైకోర్టులో కేసు వేసిన బ్యాచ్ లో కొంతమంది తీసుకొచ్చిన 50 తీసుకోవద్దని చెప్పి వీళ్ళెవరో చెప్తే ఇల్లాడా సభ్యత కాదు. అశోక్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి నిరుద్యోగ గొంతుకొచ్చే ప్రయత్నం చేస్తాను, నాశనం చేస్తారు. కానీ ఈ మాట ఏ నిరుద్యోగం లేదు. కాబట్టి అశోక్ మాట్లాడి చెప్తున్నా. అశోక్ సమయం ఇచ్చినప్పుడు అశోక్ మాట్లాడియా. ఇప్పుడు జీవో 29 ఉన్నది. అశోక్ గారు సార్ ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి, నెక్స్ట్ మీరు మాట్లాడచ్చు. కంప్లీట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ జీవో తీసుకురాలే. అన్ని రాష్ట్రాల్లో గుజరాత్ లో ఏమున్నది, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పక్క రాష్ట్రంలో ఏముంది, జీవో నెంబర్ 5 ఏముంది, మహారాష్ట్రలో ఏమవుతుంది అని చెప్పి అసలు ఈశాన్య రాష్ట్రాల్లో రిజర్వేషన్లే లేవు ప్రిలిమ్స్ లో. అట్లాంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మళ్లీ పరీక్ష ఆగిపోకుండా రేవంత్ రెడ్డి సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ పరీక్ష పెట్టే విధంగా జీవో 29 సవరించి బీసీలు 15,000 మందిని ఎంపిక చేసిన మెయిన్స్ రాయడానికి ఎవరికి నష్టం వచ్చింది? ఓసీలు రాసింది 5,000 మంది. ఇలా సాధారణ పేద ఆధారాలు ఇవ్వకపోవటం వల్లనే డివిజన్ వేసింది. నాకేం తెలుసు అని రకరకాల ప్రయత్నాలు ఎన్ని కుట్రలు చేసినా కాదు. నీదా ఫ్రెండ్ నాదా? నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడే చెప్తాను. సభ్యతకుండు, చిల్లరగా చేయకు డిబేట్. ఇది ముఖ్యమంత్రి ఏ సభ్యతో ముఖ్యమంత్రిగా నీకు కూడా ముఖ్యమంత్రి, నాకే కాదు రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి. ఏం చదువుకున్నావో ఏందో నువ్వు మైండ్ చేసి ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నీకు నాకు ఉండరు, మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటారు. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా గవర్నమెంట్ అని చెప్పక మరి గవర్నమెంట్ అని బోధించే గవర్నమెంట్ అని మాట్లాడు. మరి అరే గత కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు ఇప్పుడు నడిచేది, గతాంది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు ఎట్లా కోచింగ్ సెంటర్ నడుపుతున్నావు? నువ్వు అసలు నిరుద్యోగుల జీవితాలు డిబేట్ లో ఎందుకు అడ్డొస్తున్నావు? సభ్యత సంస్కారం లేకుండా డిబేట్ లో ఎందుకు అడ్డొస్తున్నావు అంటాను. ఈ సంస్కారమే నీకు అసలు? నువ్వు ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్ నడిపే వ్యక్తివేనా? నువ్వు లాభాదారు ఈ విధంగా అసలు సిక్కుందా ఈ విధంగా అడ్డు రావడానికి? కాంగ్రెస్ నాయకుడు నువ్వేమన్నా? కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు
నీకేం పుట్టిందంట? నిరుద్యోగుల తరపున నువ్వెందుకు మధ్యలో వస్తున్నావంటారా? లక్షల మంది నిరుద్యోగుల నీకు తరపున సమయం ఇచ్చినప్పుడు చెప్పు. నిరుద్యోగుల కోసం నీకు ఏం సమయం చేస్తున్నావు? ఇచ్చినప్పుడు మొరుగు అంటారా? అశోక్ గారు. నీకు సమయం ఇచ్చినప్పుడు నువ్వు కుక్కలే కరువు. నిరుద్యోగుల నిండా నీ ముంచింది. కుక్క బుద్ధి మొత్తం కూడా తెలిసిపోయింది నిరుద్యోగ లోకానికి మొత్తం. మానవతరాయ్ గారు మీరు అట్లా అనొచ్చా? మానవతరాయ్ గారు, మానవతరాయ్ గారు, మాటికి తుమ్మితే తగ్గితే మానవతరాయ్ గారు అట్లా అనదు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆమరణ దీక్షకు ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, జాతీయోద్యమం తెలుసా నీకు? మానవతరాయ్ గారు ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, అది విత్డ్రా చేసుకోండి, అది కరెక్ట్ కాదు. కుక్కలాగా మురగడం అది ఎందుకంటే మరి ఎందుకు సభ్యత ఉండాలా? ఓకే బట్ రాష్ట్రంలో తెలుసు. అట్లా మానవతరాయ్ అనేది మీకే గౌరవంగా ఉంటుంది. మానవతరాయ్ మీకే గౌరవంగా ఉంటుంది. వచ్చినప్పుడు అశోక్ గౌడ్ రాష్ట్రం మొత్తం అడగడానికి. తెలుసు. అశోక్ గౌడ్ అడగడానికి. కింద ఏంటంటే నేను లాభాపేక్ష ఏంది? అంటే కోచింగ్లు పెట్టుకుని పరీక్షలు ఆగిపోతే లక్షలు సంపాదించాలనే? నీకు సిగ్గు అనిపిస్తుందా? లక్షలు సంపాదించాలి, కోచింగ్లు పెట్టుకుంటూ ఎమ్మెల్సీ పదవి కావాలా? ఇదే నీ ఉద్దేశం? నిరుద్యోగ ఉద్యోగాలు రావద్దు. నడుపుకుంటూ పోతుంటే కోచింగ్ సెంటర్ పెట్టుకో, బ్యాచ్ 5 లక్షలు, బ్యాచ్ కి 10 లక్షలు నీ ఇంట్లో వేసుకోవాలా? అంటే నీ భార్య, నా సోదరి ఉద్యోగం చేయాలా? నా తోటి మహిళలు, నా తోటి తమ్ముళ్ళు ఉద్యోగాలు చేయొద్దా? ఏం రాజనీతి అయిన ఇది? ఏం రాజనీతి? కాంగ్రెస్ ప్రభుత్వమే సోదరికి, నీ భార్య మా సోదరికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగం ఇచ్చింది, అది తెలుసుకో. ఫస్ట్ ఆ ప్రభుత్వమే ఇచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే ఎదుటి వాళ్ళు మహిళలు ఉద్యోగాలు చేయొద్దా? ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ నువ్వు సభ్యత నేర్చుకో. కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ మాకు పెద్ద మేధావి ఉడింగి నీ ప్రతిభ ఏందో మాకు తెలుసు. నువ్వు మాకు అమ్మ పుట్టిన మేనమాకు తెలుసు, కొత్త వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి రాని వాళ్ళు భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని, రాని వాళ్ళు లక్షల్లో ఉంటారు, రాని వాళ్ళ భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని నువ్వు దొంగ దీక్షలు కొంగ చెప్పాలు చేసినా ఎవరు నమ్మలే. విద్యార్థులు రాని చచ్చిపోతున్నా రాండి అంటే పిలిపించుకున్నావు, అందరినీ పిలిపించుకున్నావు. అది నీ దీక్ష. కాంగ్రెస్ నాయకులు పిలిపించుకున్నావు. దయచేసి రాండి శ్రీధరబాబుని బతిలాను, ప్రభాకర్ ని బతిలాను, మహేష్ కుమార్ గౌడ్ బతిలాను. ఎవడొస్తాడు? ఎందుకు వస్తాడు ఈ దొంగ దీక్షలకి?